భగవంతుడు మన కోసం గీతను ఇచ్చాడెందుకో, మనిషి మారిపోవాలని మార్గం చూపడానికో. యుద్ధమంటే బాణాలే కాదు, మనసుతో పోరాటమే. అందుకే కృష్ణుడు చెప్పాడు జీవిత సత్యనే. అర్జునుడి కన్నీళ్లలో అనుమానం నిండిన వేళ, ఒక్క మనిషి కోసమే కాదు లోకమంతటి కోసమే. ధర్మం తప్పిన ప్రతి మనిషికి దారి చూపేందుకే. భయం నిండిన ప్రతి హృదయానికి ధైర్యం నింపేందుకు. పని చేయి ఫలాన్ని వదులు అని చెప్పిన మాట, ఈ ఒక్క సత్యం నేర్చుకుంటే మారుతుంది నీ జీవన బాట. ఓటమి వచ్చి నా కుంగకు గెలుపే అంతా కాదని, మనసు గెలిస్తే చాలు అని గీత నేర్పిస్తుందని. రైతుకి గీతే ఓర్పు, తల్లికి గీతే బలం, విద్యార్థికి గీతే దారి, కూలికి గీతే వెలుగు. ధనవంతుడైనా పేదవారైనా సుఖ దుఃఖాలు ఒకటని. మనిషిని మనిషిగా నిలబెట్టే గ్రంథమే గీతని. భగవంతుడు మన కోసం గీతను ఇచ్చాడెందుకో, మనిషి మారిపోవాలని ఓటమి చూపడానికో. యుద్ధమంటే బాణాలే కాదు, మనసుతో పోరాటమే. అందుకే కృష్ణుడు చెప్పాడు జీవిత సత్యనే. మతంతో సంబంధం లేదు, కులంతో పని లేదు, కాలంతో అవసరం లేదు, దేశంతో సంబంధం లేదు. మనసు ఉన్న ప్రతి ఒక్కరికి గీతే ఒక మార్గం అని. జీవించటం ఎలాగని నేర్పే జీవన గ్రంథం. అర్జునుడి కన్నీళ్లలో అనుమానం నిండిన వేళ, ఒక్క మనిషి కోసమే కాదు లోకమంతటి కోసమే. ధర్మం తప్పిన ప్రతి మనిషికి దారి చూపెందుకే. భయం నిండిన ప్రతి హృదయానికి ధైర్యం నింపేందుకే. భగవద్గీత ఒక పుస్తకం కాదు, జీవితానికి శ్వాస. చీకట్లో నిలబెట్టే వెలుగే దాని భాష. కాలం మారినా లోకం మారినా మనిషిని నిలబెట్టేది గీతే.
అని తెలుసుకో.